వీడియోనా? అందరికీ ఫ్రీడమ్ పార్క్ సభ్యుల తరపున పరాభావ నామ దినోత్సవ ఉగాది శుభాకాంక్షలు, తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు అందరికీ. అందరూ కుటుంబ సభ్యులందరికీ కూడా పరాభావ నామ శుభాకాంక్షలు. అందరూ సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి ఆనందంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ పరాభనామ సంవత్సరంలో మన ఫ్రీడమ్ పార్కు గొప్ప అభివృద్ధికి దోహదపడాలి. మనందరం ఇందులో నిత్యం వాకింగ్ చేసుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ చాలా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ, అలాగే మనందరం కూడా జీవితంలో ప్లాస్టిక్ రహితంగా జీవించాలని, పర్యావరణ హితంగా జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఆ పిల్లలకి ప్రత్యేకించి పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలామంది ఎవరిని అడిగినా కూడా మాకు టైం లేదు అంటారు. అవునా కదా? లేదు, అమ్మని అడిగిన టైం లేదంటాడు, నాన్న టైం లేదంటాడు, టీచర్ టైం లేదంటాడు, మీరు కూడా టైం లేదంటున్నారు. ఎందుకు ఈ టైం లేదు? ఉన్న దేవుడిచ్చిన వరం ఏంటంటే కొంతమందికి ఎక్కువ డబ్బులు, కొంతమందికి తక్కువ ఇచ్చిండు. కానీ గ్రేట్నెస్ ఏంటంటే దేవుడితో అందరికీ 24 గంటలు. దాన్ని మనం చాలా సద్వినియోగం చేసుకోవాలి. టైం లేదు అంటే కలవదు. టైం ఎందుకు లేదు అని అన్నది ఆలోచన చేస్తే ప్రియారిటీస్ అంటే మనం దేనికి టైం ఇవ్వాలో దేనికి. ఇప్పుడు మీరు టైం ఇవ్వాల్సింది గేమ్ ఆడారు, గుడ్. ఫిజికల్ ఎక్సర్సైజ్, మెంటల్ ఎక్సర్సైజ్. చదువుకోవాలి, దట్స్ గుడ్, దానికి టైం ఇవ్వాలి. అమ్మ నాన్నతో కలిసి మాట్లాడాలా, కలిసి తినాలా, కలిసి బయటకు వెళ్ళాలా, దానికి టైం ఇవ్వాలి. కానీ మీరు అంత గంటల కొద్ది దేనికి టైం ఇస్తున్నారంటే ఫోన్కి టైం ఇస్తున్నారు, సోషల్ మీడియాకి టైం ఇస్తున్నారు. ఇప్పుడు అదంతా ఇచ్చి దానికి గంట, 2 గంటలు, 3 గంటలు ఇచ్చి టైం లేదంటే కరెక్ట్ కాదు, ప్రకృతి. కాబట్టి అందరూ కూడా టైంని సద్వినియోగం చేసుకోవాలి. అంటే ప్రియారిటీ. మీరు భవిష్యత్తులో ఒక రాజకీయ నాయకుడు అవ్వాలన్నా, డాక్టర్ అవ్వాలన్నా, యాక్టర్ అవ్వాలన్నా, కలెక్టర్ అవ్వాలన్నా మీ టయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. టైం అన్నది ప్రియారిటీ. మీరు దేనికి టైం చేయాలో దేనికి ఒకరు తెలుసుకోండి. మీరు సక్సెస్ అయితే మీ భవిష్యత్తు ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి అది ఈరోజు ఎట్లా స్టార్ట్ చేయాలంటే 1% నుంచి చేయండి. అంటే వాళ్ళు ఒక పని చేయండి, 1% తెలుసు కదా. రేపు పొద్దుటికల్లా 100 అవ్వదు. వాళ్ళు 1% చేస్తారు, రేపు చేస్తారు, 2 చేస్తారు, 1 నెల చేస్తారు, 2 నెలలు, 3 నెలల తర్వాత అది 100 అయింది. సంవత్సరం తర్వాత 100% కంప్లీట్ అవుతుంది. అంటే అది చదువు కానీ మీరు స్పెండ్ చేసే టైం ఏదైతే సోషల్ మీడియా వద్దనుకున్నాం చూడొద్దు. ఇవాళ మీరు రోజు గంట చూసేవాళ్ళు కొంచెం తగ్గింది, ఇలా 10 నిమిషాలు తగ్గించండి, రేపు ఇంకో 10 నిమిషాలు తగ్గించండి. ఒక 4 నెలల తర్వాత మీకు అలవాటు అయింది. అవసరం లేదు మనం చూడకూడదు అన్నది అలవాటు. అలా అలవాటు చేసుకోవాలి. 1% రైజ్, అట్లా రైజ్ అయితే మీరు భవిష్యత్తులో 100% రైజ్ అవుతారు. త్వరలోనే కళ్ళ ముందే అందరూ ఆశ్చర్యపోయే విధంగా అవుతారు. అలా అవ్వాలని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ మా ఫ్రీడమ్ పార్క్ వేణు గారు అలాగే అందరి సభ్యుల తరఫున మీకు శుభాకాంక్షలు. ధన్యవాదాలు.